మీలో ఎవరైనా చికెన్ గ్రేవీ విత్ బగారా రైస్ ట్రై చేశారా? చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాక వాటర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వచ్చిన కొబ్బరి పాలని తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక కొబ్బరికాయని మొత్తం వేసుకున్నాను అనమాట. ఇలా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. చూసారా, నాకు ఇన్నైతే కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోండి. అలానే మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. నేను అనాస పువ్వు, చెక్క, జాపత్రి, అలానే జీలకర్ర, కొద్దిగా సోంపు తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా వేగిపోయాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చీలికలు వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేగిపోయాక కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అలానే క్లీన్ చేసుకున్న బియ్యం వేసుకొని విరగకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని 2 గ్లాసెస్ బియ్యానికి నేను 4 గ్లాసెస్ కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి పాలే మెయిన్ అనమాట. ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి. అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేలేదో చెక్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే. అదే మీరు కుక్కర్లో పెడుతున్నట్టయితే 2 విజిల్స్ అయితే సరిపోతాయి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసి తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, అలానే నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు ఎంత వీలైతే అంత మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జ్యూసీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా జీడిపప్పు వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా వేగిపోయాక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారా, టమాటాలు మగ్గుతున్నాయి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు వేయించుకొని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, అలానే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కొద్దిసేపు అలా వదిలేయండి. ఏమీ కదపకండి. అలా 2 మినిట్స్ వదిలేశాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. మనం వాటర్ కూడా ఏమీ వేయనక్కర్లేదు. ఇలా కొద్దిగా పుదీనా వేసుకొని అలానే చిటికెడు పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాం కదా, దాన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాల పొడి, ధనియాలు, కొద్దిగా కారం, సోంపు, అలానే బిర్యానీ స్పైసెస్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా ఉండాలన్నమాట. దీన్ని కూడా చికెన్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం తక్కువైందని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేదో చెక్ చేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే జ్యూసీగా. చూసారా ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్ గ్రేవీ సూపర్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీతో బగారా రైస్ ఎంత బాగుంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. అంత బాగుంటుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.